సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఇప్పుడే వచ్చేటువంటి బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు అనేది చాలామంది డౌట్ పడుతున్నారు. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేది మనకు నెక్స్ట్ మంత్ జూన్ 5 నుంచి 23 జూన్ మధ్య జరగబోతున్నాయన్నమాట. సో ఇదే మనకు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ వచ్చిందనమాట. సో అది ఎప్పుడు వచ్చిందంటే మనకు 13/5/2025. సో అంటే మనకు ఈరోజు ఈ నోటీస్ వచ్చిందనమాట. సో చాలామందికి షాకింగ్గా ఉందన్నమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేది మనకు జూన్ 5 నుంచే కండక్ట్ చేయడం. సో మనకు ఈ ఎగ్జామ్ సిటీ అండ్ మరియు సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ద లింక్ ఆఫ్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST candidates will be made live 10 days prior to the exam date on the official website of all RRBs. సో మనకి ఈ కాల్ లెటర్స్ అనేది మనకు మన ఎగ్జామ్కి ముందుగా అంటే 4 డేస్కి ముందుగా మనకు రిలీజ్ అవుతాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఎగ్జామ్ అనేది జూన్ 5 తగిన మనకు ఉన్నంత తగిన మనకు జూన్ 1వ తేదీన మనకు ఈ కాల్ లెటర్ అనేది మనకు వస్తుందన్నమాట. అదేవిధంగా ఎగ్జామ్ సిటీ కూడా మనకు తెలుస్తుంది. సో మనకు మెయిన్ థింగ్ ఏంటంటే 4th వన్ వచ్చేసి ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రియర్ టు ఎంట్రీ ఇన్ ద ఎగ్జామ్ హాల్. Candidates are required to bring their original Aadhaar card or printout of e-verified Aadhaar. Candidates are advised to authenticate their identification through Aadhaar verification. సో ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందర మన ఆధార్ కార్డుకు లింక్ అవుతుంది కదా మన బయోమెట్రిక్ అనేది. సో మనకు బయోమెట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనము ఈ CBT ఎగ్జామ్ రాయడానికి. సో అందరూ మెయిన్గా ఏంటంటే మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందుగా ఒరిజినల్ ఆధార్ కార్డుని అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. సో ఇన్ కేస్ ఎనీ ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే సరిగిన మనకు ఈ ఆధార్ కార్డు లేదంటే ఆధార్ కార్డులో మనకు ఆధార్ అనే యాప్ ఉంటుంది. సో ఆ ఆధార్ యాప్లో ఇట్లా ఈ ఆధార్ను ఎలక్ట్రానిక్ ఆధార్ను తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 5th వన్ వచ్చేసి candidates including those who are verified their Aadhaar during the application submission stage. సో ఏంటంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందర మనం యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్నీ మనకు అక్కడ ఇచ్చింటాం కదా. సో అక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే మన బయోమెట్రిక్ అనేది ఈ ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఫర్దర్గా ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ డేట్ రోజున మనకు ఈ బయోమెట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే 6th వన్ వచ్చేసి క్యాండిడేట్స్ అనేవాళ్ళు అంటే మెయిన్గా ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ అన్నిటిని మెయిన్గా ఈ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే మాత్రమే చెక్ చేయండి. చాలామంది ఏంటంటే ఫేక్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట నోటీస్ అనేది. సో వాటిని నమ్మకండి. ఓన్లీ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మాత్రమే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పొందండి అని చెప్తున్నారు అనమాట 6th పాయింట్ అనేది. సో 7th పాయింట్ ఏంటంటే బివేర్ ఆఫ్ థాట్స్ హూ ట్రై టు మిస్గైడ్ క్యాండిడేట్స్ with fake promises of appointment for jobs and illegal consideration. RRB selections are based on the computer based test. సో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 7th పాయింట్ వచ్చేసి సో చాలామంది బయట ఏమంటుంటారంటే సో అమౌంట్ కడితే జాబ్ ఇప్పిస్తామని చెప్తూ ఉంటారనమాట. సో ఇట్లా ఫ్రాడ్ వాళ్ళకి వెళ్ళకండి. సో ఏంటంటే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అన్ని రిక్వైర్మెంట్లన్నీ మనకు CBT ఎగ్జామ్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ CBT ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్లో అవకాశం ఉంటుందన్నమాట జాబ్ రావడానికి. సో చాలామంది ఇట్లా బయట చెప్పిన మాటలు నమ్మకండి. సో అమౌంట్ కడితే డబ్బులు మనం జాబ్ ఇప్పిస్తామని ఇట్లా చెప్పిన మాటలు నమ్మకండి. సో అని మనకు 7th పాయింట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ని PDFsని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అని టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశానమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.